మానసికంగానైనా ఎంత అధ్యయనం కానీ అనుష్ఠానాదుల్ని కానీ చేయగలుగుతామో, ఎంత అవకాశం మనకు ఉంటుందో అంతైనా తప్పకుండా చేస్తే తర్వాత కాలంలో తప్పకుండా మనకున్నటువంటి ఆ శ్రద్ధని ఆ భక్తిని చూసి భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని తప్పకుండా జీవితంలో ఇస్తాడు. కాబట్టి ఏతావత ఇది తాత్పర్యం ఏమిటి, ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం ఎంత చేయగలుగుతామో అంత తప్పకుండా చేయాల్సిందే. మనం చేసేది మంచి పని అయితే తప్పకుండా దాన్ని వదలకూడదు, తప్పకుండా మనం ఎంత చేయగలుగుతామో అంత చేయాల్సిందే. ఇలా చేయడం ద్వారా ఇప్పుడు చెప్పినట్టుగా 2 రకాల ఫలితాలను మనకి లభిస్తాయి. ఒకటి, ఎవరైతే దీన్ని తప్పుగా అర్థం చేసుకుని మనల్ని చేయనివ్వకుండా మనకి ప్రతికూలంగా ఉన్నారో వాళ్ళలో మార్పు రావడానికి సాధ్యత ఉంది. కాబట్టి ఆ మార్పు అనేది వాళ్ళలో వస్తుంది. ఒకవేళ ఆ మార్పు రానటువంటి పరిస్థితి ఉన్నా, ఒకవేళ మార్పు రాదు అనేటటువంటి పరిస్థితిలో ఉంటే కనుక ఇవాళ రోజున మనం కొంతవరకైనా ఎంత వీలైతే అంత అనుష్ఠానం చేస్తూ ఉంటే ఇదే తర్వాత మనకి ఒక పెద్ద అవకాశం లభించేట్టుగా ఇదే మనకి చేస్తుంది. మళ్ళీ మన జీవితంలో మనం అనుకున్నట్టుగా ధర్మాచరణ చేయడానికి మనకు ఒక అవకాశం తప్పకుండా లభిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే నేడు ఇంకో ఒక పరిస్థితికి కారణం ఏమిటంటే, సనాతన ధర్మం యొక్క ఆచారాల్లో వేరే వ్యక్తులు కూడా దేవతలుగా కలిసిపోయిన సందర్భాలు ఉంటాయి. వాళ్ళు మనం ఇప్పుడు అవి అవైదికము అని చెప్పంటే వాళ్ళు ఏమంటారంటే, రాముడు ఏమైనా వేదంలో పేరుతో ఉందా, రామాయణం అయినా వేదాల్లో ఏమైనా ఉందా, లేదు మరి వాళ్ళు మంత్రశాస్త్రం లేరంటే కాదు, ఏదో హనుమంతుడు అవతారాలు, దత్తాత్రేయ స్వామి అవతారాలు, ఈ అవతారాలు అని చెప్పి అంటారు. ఇవన్నీ విన్నప్పుడు వైదికమైన ఆరాధన, వైదికమైన దేవతలు ఎవరు, మన సంప్రదాయం అది తప్పని చెప్పి కాదు, మనది కాదు, మన సంప్రదాయం కాదు, ఇది వేరేది, ఇది మనది కాదు అని స్పష్టంగా ఈ వివేకంతో యువత తెలుసుకోవడం ఎలాగా? అంటే ఇక్కడ ఏ ఆచరణ, భగవదారాధన కానీ ధర్మాచరణ కానీ దీనికి సంబంధించిన ఏ విషయాన్నైనా కూడా మనకి చెప్పవలసినటువంటి ప్రమాణాలు 3. మొదటిది వేదములు, రెండవది స్మృతులు, మూడవది శిష్టాచారం. ఈ 3 ఏ మార్గాన్నైతే మనకి చెప్తున్నాయో, ఏ ఆరాధననైతే చెయ్యమంటున్నాయో వాట్లని మాత్రమే మనం చెయ్యాలి. ఏతద్వ్యతిరిక్తంగా ఎవరో ఒకళ్ళు మొదలుపెట్టినటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ఆరాధించడం అనేది, దాన్ని చేయడం అనేది తప్పు. అది స్పష్టంగా ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అంటే ఏమిటి 3 ప్రమాణాలు అని అంటే, మొట్టమొదటిది వేదములు చెప్పాలి. ఇప్పుడు ఇలా ఒక ప్రశ్న వస్తుంది, ఏమిటంటే వేదముల్లో అన్నీ కనపడట్లేదు కదా, ఇప్పుడు ఉన్నటువంటి వేదముల్లో మనకు అన్నీ కనపడట్లేదు కదా, కాబట్టి వేదముల్లో ఇవి లేవు కదా అని అంటే అందుకే స్మృతులు వచ్చాయి. స్మృతులు వచ్చింది ఎందుకోసము అని అంటే, వేదముల్లో చెప్పబడినటువంటి విషయాలనే విస్తారంగా చెప్పడం కోసం వేదములు వచ్చాయి, అది స్మృతులు వచ్చాయి. అంటే అక్కడికి ఏమైంది, అందుకే శాస్త్రంలో ప్రసిద్ధమైనటువంటి ఒక మాట, ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ అని ఒక మాట ఉంది. అంటే దీని అర్థం ఏమిటి, ఈ ఇతిహాసములు పురాణాలు వీటిలోనే స్మృతులు ఇతిహాస పురాణాలు ఇవన్నీ కూడా వేదముల్లో చెప్పబడినటువంటి విషయాలనే ఇంకా విస్తారంగా మనకి చెప్పడం కోసం వచ్చాయి. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే, ఈ స్మృతులలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేద సమ్మతమైనటువంటి విషయాలే. కాబట్టి వేదముల్లో చెప్పబడలేదు, స్మృతుల్లో చెప్పబడినా కూడా, స్మృతి పురాణ ఇతిహాసాల్లో చెప్పబడినా కూడా వేదంలో చెప్పబడలేదు కదా అనే ఒక కారణంతో దీన్ని మేము ఆచరించము అథవా దీన్ని మేము తీసుకోము అనేటటువంటి మాట అది చాలా తప్పు. ఎందుకు అనంటే, స్వయంగా కొంతమంది ఏం చేస్తుంటారు అనంటే, మాకు వేదములు మాత్రమే ప్రమాణం, మేము వేదాల్లో చెప్పింది మాత్రమే తీసుకుంటాము, ఈ స్మృతులు పురాణాలు ఇతిహాసాలు వీటన్నింటినీ కూడా మేము తీసుకోము అని వాదించేవాళ్ళు కొంతమంది ఉన్నారు లోకంలో. కానీ స్వయంగా వేదవ్యాస మహర్షి ఆయన బ్రహ్మసూత్రాల్ని రాశారు అనేది అందరికీ తెలుసు. వేదవ్యాస మహర్షి రచించినటువంటి బ్రహ్మసూత్రాల్లో చాలా చోట్ల ఆయన ఏం చేస్తారు అనంటే, అక్కడ ప్రతిపాదన చేస్తున్నటువంటి విషయానికి సంబంధించినటువంటి వేదవాక్యాన్ని ప్రమాణంగా చూపిస్తూ దాని వెంటనే స్మృతి వాక్యాన్ని కూడా ప్రమాణంగా చూపిస్తారు. చూడండి, ఫలానా విషయంలో ఈ వేదవాక్యం అనేది ప్రమాణం, ఈ వేదవాక్యంలో ఈ అర్థాన్ని చెప్పారు కాబట్టి దీన్ని తీసుకోవాలి అని చెబుతూ ఇదే విషయాన్ని ఫలానా స్మృతిలో కూడా చెప్పారు కాబట్టి దాన్ని మనం తప్పకుండా తీసుకోవాల్సిందే అని వేదంతో పాటే స్మృతిని కూడా
వారు తమ సూత్రాల్లో ఉదాహరిస్తూ ఉంటారు. దాన్నే శంకరాచార్యుల వారు కూడా తమ భాష్యంలో చూపించారు. ఇప్పుడు ఉదాహరణగా అనుకృత్యధికరణం అని ఒకటి ఉంది.